ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కాపులు మళ్ళా మోసపోయారు. ఇది నిజం. నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది. కాపుల వ్యధ, ఆవేదన ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో తరతరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కొత్తగా వచ్చిన పాలకులు తీసేసిన కాడ నుంచి కూడా మొదలైంది వీళ్ళ వ్యధ, వీళ్ళ ఆవేదన. తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా అణగదొగ్గటం కూడా ఇది చారిత్రక సత్యం. ఆ తర్వాత చానాళ్లకు ఒక నాయకుడు రాజకీయంగా ఎదుగుతుంటే నడి రోడ్డులో అడ్డంగా నరికేశారు. నిజమిది విజయవాడలో జరిగింది. వాట్ ఎవర్ మేబీ ఆ రోజు జరిగింది మాత్రం తలుచుకుంటేనే ఎవరికైనా సరే దారుణం. ఒక నాగరిక సమాజంలో మోహన్ రంగా టెంట్లో నిరాహార దీక్ష చేస్తుంటే అది నడిబొడ్డున విజయవాడలో వచ్చేసి నరికిపోయారు. అంటే మొట్టమొదటిసారి ఒక నాయకుడు కాపు కమ్యూనిటీలో ఎదగటం అనే దాన్ని సహించలేదు ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో. నేను ఒక బయట నుంచి చెప్తున్నాను. ఇది కులాలకి నేను అతీతుడిని. నాకున్నటువంటి ఆలోచన నేను షేర్ చేసుకుంటున్నాను. మరి తిరిగి చానాళ్ళు పట్టింది. ఆ దాంట్లో నుంచి ఆ కమ్యూనిటీ తట్టుకోవటానికి చానాళ్ళు పట్టింది. ఎందుకు నేను ఆ కమ్యూనిటీని, కాపు కమ్యూనిటీ ఎందుకు వ్యధలో గురవుతుందనంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్యాబలంగా అత్యధికంగా ఉంది అదే సామాజిక వర్గం. కానీ 75 సంవత్సరాల్లో రాజ్యాధికారాన్ని చవి చూడకుండా కూడా పాలక వర్గాలు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. అది వాళ్ళ వ్యధ. తర్వాత ఎన్నాళ్లకో 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెడితే తనని ఓన్ చేసుకున్నారు. సరే, అది 3 నాళ్ల ముచ్చటైంది. నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు నిజంగా అంటే అప్పుడైతే వాళ్ళకి ఆశలు లేవు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని ఫాలో అయింది ఆయన సినిమా అభిమానులు. కానీ ఆ రోజు ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం ఉంది, 2008 అనుభవం వాళ్ళ ముందుంది. అందుకని వాళ్ళు సందేహంగానే చూశారు. 2000 అదిగాక ఎన్నికల్లో పోటీ చేయట్ల. 2019లో ఎన్నికల గోదాములో దిగిన అప్పటికి పార్టీ నిర్మాణం లేదు. తర్వాత ఆయన్ని అప్పటికే అభిమానించిన వాళ్ళల్లో ఎక్కువ శాతం సినిమా అభిమానులు, సామాజిక పరంగా ఖచ్చితంగా ఒక సెక్షన్ అభిమానించింది. కానీ పార్టీ నిర్మాణం లేదు ఆయనకి. అప్పటికి కూడా బలమైన సెక్షన్ కాపుల్లో ఇంకా సందేహంగానే చూస్తూ ఉంది. ఏంటంటే అసలు నిలబడతాడా, వాళ్ళ అన్నయ్య చేసినట్టు చేస్తాడా అనేటువంటి భావన ఉండేది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకోవటం మొదలుపెట్టింది 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసాద్ 2019 అంటాడు. 2019కి కాపు కమ్యూనిటీ ఆయన ఓన్ చేసుకోలే. ఓకే, ఆయన కులానికి పరిమితం చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కులాలు అనేది రియాలిటీ. బట్ కులం, ఆయన కూడా కుల వ్యవస్థ పోవాలని కోరుకున్నాడు, కులాలను కలపాలని కోరుకున్నాడు. మంచి ఉద్దేశాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. అంతవరకు మాకెవరికి ఇదేం లేదు. కాకపోతే అటువంటి వ్యక్తిని వీళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళలో నుంచి ఎవరు వచ్చినా సరే ఓన్ చేసుకోవటానికి మరి ఎవరు లేరు కదా వాళ్ళకి నాయకత్వం వహించడానికి. అందుకని కనీసం పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం దిశగా అడుగులు పడతాయని 2019 తర్వాత మొదలైనవి వాళ్ళ ఆశలు. ఎందుకంటే ఆ ఆశలు సజీవంగా నిలపటానికి కారణం కూడా పవన్ కళ్యాణే. ఆయన మాట్లాడిన మాటలు, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే నా ధ్యేయం అని చెప్పటం, సత్తెనపల్లి మీటింగ్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎలా మాట్లాడాడు అనేది. కొండ కొండ మార్పే అధికార వ్యవస్థకు నేను వ్యతిరేకమని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. దాంతో కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవటం మొదలుపెట్టింది.
మరి ఇన్నాళ్లకు వాళ్ళ కన్న కలలు సాకారం అవుతున్నాయని ఆశపడ్డారు. పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. కానీ ఎందుకనో వాళ్ళ ఉత్సాహం క్రమక్రమంగా ఇటీవల తగ్గుతూ వచ్చింది. ఒకటి ఇప్పటంతో, అందుకనే దీన్ని ఇప్పటం దాకా ఇప్పటం తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ తన బలం పెంచుకోవటం మీద దృష్టి పెట్టేదానికన్నా కూడా జగన్ను ఓడించే పేరుతోటి ఎవరు చీలకుండా, ఓట్లు చీలకుండా చూడటాననేసరికి అర్థం కాలేదు చాలా మందికి. కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎందుకంటే ఈయన మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతారని ముందుగా ఆయనే చెప్పాడు, అందరూ ఆశించారు. ముఖ్యంగా కాపులు, ఇవాళ నా టాపిక్ ఓన్లీ కాపుల వరకే. కాపులు రాజ్యాధికారంలోకి రావాలని తహతాలు ఆడుతున్నారు కాబట్టి కొంచెం ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదేంటి ఇలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి. తర్వాత తెలుగుదేశంతో ప్రకటన, అది ఏంటి, జైలుకి వెళ్ళి ఆయన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి ఇన్స్టెంట్గా పొత్తులు ప్రకటన చేయటం, అది కొంత షాకు గురి చేసింది ఎవరికైనా కూడా. అయినా రికన్సైల్ అయ్యారు. ఏంటి చివరికి ఉత్సాహం తగ్గినా ఎందుకు రికన్సైల్ అయ్యారంటే, ఓకే ఆయన చెప్పింది తప్పో ఉప్పో ఒకరిని ఫాలో అవుదాం, భాగస్వామ్యం అవుదాం రాజ్యాధికారంలో అనేటువంటి భావనలో ఉన్నారు వాళ్ళు. పూర్తి రాజ్యాధికారం రాకపోయినా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వస్తుందనేటువంటి భావనలో కాపులు ఉండేవాళ్ళు. మరి దీంతోనే ఉత్సాహం తగ్గిన నాయకుడు వెంట నడవటం మొదలుపెట్టారు. కాకపోతే నిన్నటి సీట్ల ఒప్పందం చూసిన తర్వాత పూర్తిగా నిశ్చేష్టులయ్యారు. నేను ఏ కోణం నుంచి చేస్తున్నానో వాళ్ళ వీడియో చూడండి, రాజకీయాలు పక్కన పెట్టండి. కాపు సామాజిక వర్గ ఆశల మీద నీళ్లు చల్లారు. ఇది మాత్రం నిజం. నిన్న సంఖ్యాబలం ఇంత ఉండి మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అనేది వాళ్ళ భావన. వాళ్ళ వ్యధలో అర్థం ఉంది, వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది. కానీ తీర్చేదెవరు? దాసరి రాము లాంటి వాళ్ళు కాపు సామాజిక వర్గ దీనిలో ఆ వ్యధని, ఆవేదనని ఛానలైజ్ చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి కొంత ఆ చైతన్యాన్ని రగిల్చగలిగాడు తప్పితే రాజకీయంగా దాన్ని నడిపే శక్తి ఆయనకి లేదు. ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 24 సీట్లతో ఒప్పందం చేసుకున్నాడు. ఎలా రాజ్యాధికార భాగస్వామ్యం అవుతుందో నాకు చెప్పాలి. ఎందుకనంటే ఇవాళ దీనివల్ల మీరు ఎన్ని గెలుస్తారో తెలియదు. ఏ విధంగా మీరు ఒక రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాగలిగినటువంటి ఒక కీలకమైన పార్టీగా మారతారో చెప్పగలగాలి. అప్పటిదాకా కాపులు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకనంటే జగన, చంద్రబాబు నాయుడా, ఇదే కదా, ఇది కాదనే కదా మీరు కూడా చెప్పింది. అయినా రికన్సిల్ అయ్యారు. భాగస్వామ్య పార్టీగా, గౌరవప్రదంగా రాజ్యాధికార భాగస్వామ్య పార్టీగా అవుతారని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ అలా అయినట్టుగా అనిపించట్లేదు. చాలా మందిలో, సామాన్య జనంలో ఎట్లా ఉందంటే 175కి 24 సీట్లంటే తోక పార్టీగా మిగిలిపోబోతుందా జనసేన పార్టీ అనేటువంటి భయము, ఆందోళన, భావం కాపుల్లో నెలకొంది. మరి ఎప్పటికి వాళ్ళ ఆశలు తీరుతాయి? అంత సంఖ్యాబలం ఉండి కూడా రాజ్యాధికారానికి ఎందుకు దూరం అవుతున్నారు? ఎవరు కుట్ర బనుతున్నారు? వీళ్ళని కడతేరుస్తారు గట్టు చివరకు అనుకున్నటువంటి వాళ్ళే మధ్యలో కాడి కింద పడేస్తే మరి వీళ్ళు ఏం చెయ్యాలి? ఎవరికి అర్థం కావట్లేదు. మరొక్కసారి మోసపోవటం వాళ్ళ వంతయింది. ఇది నిజం. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.